ఇప్పుడు మనకి డీలిమిటేషన్ బిల్లు ఓకే, అది కావాలి, ఇది ఎట్లా అవసరం ఉంది. కానీ ఇప్పుడు మనం బీజేపీ వాళ్ళు డీలిమిటేషన్ బిల్లు అలాంగ్ విత్ ఉమెన్ బిల్ అని కలుపుతున్నారు కదా. Right. సో ఇది రెండు సపరేట్ చేయమని ప్రతిపక్షం ఉంటుంది. దీన్ని సపరేట్ ఎందుకు చేయలేకపోతుంది బీజేపీ? దీనికి అంటే కొంచెం టెక్నికల్ దాంట్లో ఏంటి అసలు ఆస్పెక్ట్ ఒకసారి సో తెలియజేయండి. విమెన్స్ రిజర్వేషన్ బిల్ అనేది ఏంటంటే అక్కడ 33% విమెన్ కి రిజర్వేషన్స్ ఇచ్చేయాలంటుంది. గవర్నమెంట్ ఏమంటుందంటే ఇప్పుడు 550 ఆర్ 543 సీట్స్ ఇది ఉన్న దీంట్లో మనము 33% తీసేస్తే ఇనవే నిజం చెప్పాలంటే చేయొచ్చు, అది చేయకూడదని కాదు. కానీ దీని వెనకాల వేరే విషయాలు ఏంటంటే ఇప్పుడు కరెంట్ గా స్టాండింగ్ ఉండే చాలా మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ వాళ్ళందరూ ఆ సీట్ని వెకేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, వెకేట్ చేసి స్త్రీలకు ఇవ్వాలి. దానివల్ల బీజేపీ ఏముంటుంది, అట్లాంటి అవసరం ఎందుకు? ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ అన్నా కూడా, యూపీఏ ఆర్ అపోజిషన్ ఇండియా అలయన్స్ అవన్నీ అన్నా కూడా వాళ్ళకు కూడా ఉంటుంది, అరే 33% విమెన్స్ రిజర్వేషన్ అయితే మా సీటు కూడా డేంజర్ ఉంది కదా, బికాస్ మేల్ డామినేటెడ్ ఎండ్ ఆఫ్ ద డే. ఆ కన్సర్న్ ఉంటుంది. చెప్పడానికి ఇది అంటారు కానీ సైలెంట్లీ దే ఆల్సో వాంట్ దట్. ఏమని కొడతారు వాళ్ళు, 550 కాదులే 850 సీట్స్ అయినప్పుడు దాంట్లో 33% ఇద్దాం. దాంట్లో 33% ఇచ్చుకుంటే మీరు రఫ్లీ అరౌండ్ 250 to 300 మధ్యలో, మేబీ లెట్స్ సే 250 సీట్స్, అది విమెన్ కి సెపరేట్ గా ఉంటుంది. అది కాకుండా 500 to 600 సీట్స్ ఇంకా మేల్స్ గా ఉంటుంది. సో ఇప్పుడు కరెంట్ ఎవరైనా కూడా ఇండివిజువల్ లెవెల్లో కూడా వాళ్ళు వదులుకోవాలనుకోరు పవర్. సో ఇది ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్ కన్సిడరేషన్, పర్సనల్ లెవెల్ పొలిటికల్ కన్సిడరేషన్, దట్ ఇమీడియట్ గా ఇప్పుడే 33% కాదు, సీట్స్ ఎక్స్పాండ్ చేసి అప్పుడు ఇద్దాం 33% అనేది. ఐ థింక్ దట్ షుడ్ బి ద రీజన్. సో అంటే ఇప్పుడు ఎక్స్పాండ్ చేసేది ఇప్పుడు ఇమీడియట్ ఎక్స్పాండ్ చేయాలనేది బీజేపీ ఏమంటే ఇది చేసే టైం వచ్చింది కదా అంటుంది. 1971 ఆపేశారు, లెట్ us డూ ఇట్ నౌ అంటుంది. సో ఫైనల్ గా ఇప్పుడు నంబర్ వచ్చేస్తుంది, నంబర్ ఇస్ గోయింగ్ టు కమ్. వచ్చేసరికి ఇది డెఫినెట్ గా ఇంప్లిమెంట్ అవుతుంది, డీలిమిటేషన్ జరుగుతుంది. 850 సీట్ల దాకా వాళ్ళు ఎక్స్పాండ్ అవుతారు. ఎక్స్పాండ్ అయినప్పుడు న్యాచురల్ గా వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్ కొంచెం నార్దర్న్ స్టేట్స్ లో కొంచెం ఎక్కువ సీట్స్ అనేవి వస్తాయి. సో అక్కడ స్వే ఎక్కువ ఉంటుంది, సౌత్ లో కొంచెం తక్కువ అనేది కొంచెం ఉంటుంది. కానీ కౌంట్ తో సంబంధం లేకుండా యాజ్ ఇట్ ఈస్ 50% ఇస్తామని చెప్పేసి అన్నాడు కదా అమిత్ షా. అది అమిత్ షాజీ అది అన్నారు. అది అన్నా కూడా ఎసెన్షియల్లీ ఆయనది అప్పట్లో ఇచ్చారు, కానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు రాబోయే బిల్లు అది కన్సిడరేషన్ ఇవ్వరు. ఓకే, సో కొంతమంది అనడం ఏంటంటే అమిత్ షాజీ కూడా ఎందుకు అన్నారంటే ఎటు తిరిగి వాళ్ళు ఒప్పుకోరు, బట్ మన వైపు నుంచి రీజనబుల్ ఉన్న స్టాన్స్ చూపియాలి, అది చూపించారు. ఇప్పుడు ఏం చూడాలంటే ఆ రోజు వాళ్ళు కనుక ఓటింగ్ లో వీళ్ళకి అనుకూలంగా ఓటేసి ఉంటే కనుక వాళ్ళకు బంపర్ ఆఫర్ దొరికేది. కానీ వేయరు కదా, తెలిసే కదా. తెలుసు. అంటే అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే అవతల వాడు ఒప్పుకోవడం తెలిసినప్పుడు మనం కావాలని కొన్ని చెప్తాం, ఇంకా ఇది వద్దా అట్లయితే నేను ఇప్పుడు కొంతమంది అంటే నాకు నీ డబ్బులు అక్కర్లేదు పో అంటాడు. అరే అట్లా కాదు నువ్వు 10 కాకపోతే ₹1,00,000 తీసుకోరా అంటే, నా అక్కర్లేదు పో అంటాడు. అక్కర్లేదు పో అంటే తెలుసు కాబట్టి ₹1,00,000 కావాలంటే ఇస్తాను అంటాడు. సో ఎసెన్షియల్ ఇక్కడ ఏంటి, మీకు ఆన్ ద రికార్డ్ ఏంటి, ఆన్ ద రికార్డ్ యూ హ్యావ్ షోన్ అ లార్జ్ హార్ట్, యూ హ్యావ్ ఆఫర్డ్ 50% ఆన్ ద రికార్డ్, బట్ యూ నో డీప్ విత్ ఇన్ దట్ ఎటు తిరిగి పాస్ అవ్వదు, ఒపోజిషన్ ఎటు తిరిగి పడేద్దామని డిసైడ్ అయిపోయింది అని ముందర తెలుసు, నంబర్స్ లేవని ముందరే తెలుసు. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు మళ్ళా అది పార్లమెంట్ లో ప్రెజెంట్ చేస్తారు, 2/3 మెజారిటీతో మోస్ట్లీ మాన్సూన్ సెషన్ లో ప్రెజెంట్ చేస్తారు. చేసినప్పుడు ఐ థింక్ ఈసారి 50% ఆఫర్ తో రారు, ఈసారి డెఫినెట్ గా దే విల్ సే దట్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ చెప్పింది కూడా ఏంటి, ప్రొపోర్షనేట్ టు పాపులేషన్ పెట్టాలి. సో ఆయన 50% అన్నా కూడా అది కాన్స్టిట్యూషన్ ఇంకో అమెండ్మెంట్ పెట్టుకోవాలి. మీరు ఇంకో అమెండ్మెంట్ పెట్టుకొని మీరు బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ పీపుల్, అంటే ఎట్లా చూడాలంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి దాదాపుగా ఈక్వల్ రిప్రజెంటేషన్ రావాలి. ఇప్పుడు మనకి ఏముంది, మనకి మీరు చూస్తే మల్కాజ్గిరి భారత్ లార్జెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అంటాం. అట్లాగే వేరేది కొన్ని కాన్స్టిట్యుయెన్సీ ఉన్నాయి, చాలా చిన్న చిన్నవి కూడా ఉంటాయి. కానీ ఇంత లార్జ్ కాన్స్టిట్యుయెన్సీకి అంత చిన్న కాన్స్టిట్యుయెన్సీకి రెండింటికి ఒకటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో అది ఒక ఇన్ఈక్వాలిటీ అనేది ఉంది. సో కాన్స్టిట్యూషనలీ స్పీకింగ్, లాజికలీ స్పీకింగ్ మనం ఎప్పుడైనా కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఒక రిప్రజెంటేటివ్ అనేది పెట్టాలి. సో ఐ థింక్ అందుకని అది ఈసారి డెఫినెట్ గా ప్రపోజ్ అవ్వదు. అమిత్ షాజీ కూడా తెలిసి, అమిత్ షాజీ మనం మోదీజీ స్టేట్స్మెన్ అనుకుంటే అమిత్ షాజీ ఈజ్ అ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. సో ఆయన చేసేవన్నీ పొలిటికల్ గా ఉంటాయి. సో ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా పొలిటికల్ గా ఆలోచించి చేస్తారు. సో అందుకని ఐ థింక్ ఈసారి అది రాదు. అండ్ బట్ ద బిల్ విల్ పాస్, మోస్ట్ లైక్లీ ఈసారి పాస్ అయ్యి అది అమెండ్మెంట్ అనేది జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా వేరే పెద్దవి కూడా ఉన్నాయి, FCRA ఇట్లాంటివి ఉన్నాయి. సో మన ఇంటర్నల్ గా ఇవి చూసుకుంటుంటే FCRA వాళ్ళు ఎక్స్టర్నల్ గా గమనిస్తున్నారు, అది కూడా ఇప్పుడు బుల్డోజ్ అయ్యి మోస్ట్లీ జరిగిపోతుంది. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్.